హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు డబల్ కా మీఠా రెసిపీ ఎలా చేద్దామో చూద్దాము. దీనికి ఫస్ట్గా మనం బ్రెడ్ తీసుకోవాలి. ఏ బ్రెడ్ అయినా పర్లేదు, కానీ మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ బాగుంటుంది. మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. దాన్ని ఎడ్జెస్ మొత్తం కట్ చేసి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేశాను. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పక్కన స్టవ్ వెలిగించుకొని ఆలోపు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని, అవి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. మీ చాయిస్, ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేశాను. చూడండి, మనకి ఇలా బ్రెడ్ పీసెస్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉండాలి, లేదంటే ఒక సైడ్ మాడిపోతుంది, మళ్ళీ ఒక సైడ్ అలానే ఉంటుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలి అంటే, అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ వేసుకొని పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేను ముందే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న కట్ చేసి పెట్టుకొని దాన్ని మనం గీలో ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడంత షుగర్ మీరు యాడ్ చేసుకోండి. లేదు మాకు ఎక్కువ స్వీట్ వద్దు అనుకుంటే ఈ స్టేజ్లోనే షుగర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయ్యి మనకి స్టిక్ టెక్స్చర్ రావాలి. అలా వచ్చేదాకా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. గాయ్స్, నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ఎగ్జాక్ట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ డబల్ కా మీఠా రెసిపీ వస్తుంది. సేమ్ మనం స్వీట్ షాప్లో కొనుక్కున్న టేస్ట్లోనే వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్, అది యాడ్ చేయాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లో తర్వాత ఒక 3 ఇలాచీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఆ టెక్స్చర్ అనేది వచ్చింది. ఆ టెక్స్చర్ అనేది వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి స్లైట్గా మిక్స్ చేయాలి. బాగా హార్డ్గా మిక్స్ చేస్తే బ్రెడ్ పీసెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. చేసిన తర్వాత మనము ముందుగా మిల్క్ బాయిల్ చేసుకున్నాం కదా, ఒక కప్ ఆఫ్ మిల్క్ని దీంట్లో యాడ్ చేసి లైట్గా అటు ఇటు మిక్స్ చేయాలి. మనం ఫాస్ట్గా అలా మిక్స్ చేస్తే మొత్తం బ్రెడ్ పీసెస్ అనేవి మొత్తం తుక్కు అయిపోతాయి దాంట్లోనే. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మంట మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ అనేవి బ్రెడ్లోకి ఇంకేదాకా చూసి పెట్టుకోవాలి. అంతే అండి, పర్ఫెక్ట్ డబల్ కా మీఠా రెసిపీ రెడీ. ఒకసారి ట్రై చేసి మీరు కూడా రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.